Hello friends, welcome to our channel Hadvi DS Vlogs. Thank you for 500 subscriptions and keep supporting me. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ జింక అందం. ఒక దట్టమైన అడవిలో ఒక జింక ఉంది. అది ఒకరోజు దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దాని ప్రతిబింబం చాలా స్పష్టంగా కనిపించింది. జింక నీరు త్రాగడం మానేసి దాని ప్రతిబింబం చూస్తూ నిల్చుంది. ఆహా! ఎంత అందంగా ఉన్నాను నేను. పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకులు లాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాలను చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంతో నిలబడింది. ఇంతలో దాని దృష్టి తన కాళ్ళపై పడింది. వెంటనే తన ముఖం దిగాలుగా మారిపోయింది. నా కాళ్ళు ఇలా ఉన్నాయేంటి? సన్నగా, పీలగా, ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్ళనెందుకిచ్చాడు అని బాధతో దిగులుగా ఉండిపోయింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులోకి బాధ ప్రవేశించింది. ఈ చిన్న రూపం లేకపోతే ఎంత బాగుంటుంది కదా అని అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతుంది అన్నట్టు అనిపించింది ఆ జింకకు. ఎవరో వేటగాడు చెట్టు దాపున ఉన్నట్లు దాని మనసు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కువైపుగా నిలిచిందో అదే దిక్కువైపుగా పరుగులు తీసింది. వెనక ఎవరో అనుసరిస్తున్న శబ్దం. చంగుచంగున అంగలు వేస్తూ వేగంగా పరిగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశానికి పరుగులు తీసింది జింక. ప్రమాదం లేదని తెలుసుకున్నాక ఒక చెట్టు కింద నిలబడింది జింక. అమ్మయ్య, ఎంత గండం గడిచింది అని అనుకుంది జింక. ఆ గండం తప్పించినా తన కాళ్ళ వైపు చూసుకుంది జింక. అప్పటి వరకు అందవిహీనంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా కనిపించసాగాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళను ఎందుకిచ్చాడో తెలిసి వచ్చింది. తనకు అలాంటి కాళ్ళనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది జింక. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.